ఈ నాటికకి సాంకేతిక సహకారం అందించింది ముందుగా సెట్లో మాకు సహకారం అందించింది రోహిత్ నాగు. అలాగే సంగీతం శ్రీ లీలామోహన్ గారు. వారు ఈరోజు ఇక్కడ ఒక్కసారి చూసి పాపం అంత మ్యూజిక్ చేశారు. థ్యాంక్ యూ సార్. ఇక దీంట్లో డాక్టర్గా వేసింది శ్రీ సంతోష్. అలాగే లాయర్ వేణుగా వేసింది శ్రీ బాలగంగాధరరావు గారు. అలాగే లాయర్ బ్రహ్మంగా వేసింది శ్రీ స్వరాజ్ కుమార్ గారు. తండ్రి పాత్రలో జీవించింది శ్రీ భాగి శివశంకర శాస్త్రి గారు. సోమసుందరం పాత్ర వేశారు. రాజారావు పాత్ర వేసింది, దర్శకత్వం వహించింది భవదీయుడు వెంకట్ గోవాడ. ఇక ముఖ్య పాత్ర వేసింది శ్రీమతి జ్యోతిరాజ్ బి శెట్టి, జయతి పాత్రధారిణి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఇటు నుంచే జడ్జి పాత్రకి న్యాయం చేసి ప్రాణం పోసినటువంటి మా గురువులు శ్రీ సాధు శ్యామ్ ప్రసాద్ గారు, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా. సుప్రసిద్ధ నటులు, సినీ నటులు సుబ్బరాయ శర్మ, ఈ నాటకాల కన్వీనర్ సుబ్బరాయ శర్మ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సుబ్బరాయ శర్మ గారిని చూడని వారు ఉన్నారు. తెలుగు వెండి తెరపై ఒక మెరుపు మెరిసి తెలుగు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించినటువంటి సుబ్బరాయ శర్మ గారు ఈరోజు మా వేదిక మీద ఉండడం మనందరి భాగ్యంగా భావించాల్సిన అవసరం ఉన్నది. ధన్యవాదాలు. అలాగే ఈనాటి కార్యక్రమంలో కర్నూలు జిల్లా విద్యాశాఖాధికారిగా బాధ్యతలు చేపట్టి కర్నూలు జిల్లా విద్యారంగాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న మా శామ్యూయల్ పాల్ గారిని మీ అందరి చప్పట్ల నడుమ వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. కర్నూలు జిల్లా విద్యాశాఖలోనే తన జీవన ప్రస్థానాన్ని మొదలుపెట్టి అప్రతిహతంగా కొనసాగించి ఇవాళ విద్యారంగాన్ని చక్కదిద్ది మొన్ననే మెగా పేరెంట్స్ మీటింగ్ని అద్వితీయంగా చేపట్టి ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నటువంటి శామ్యూయల్ పాల్ గారిని ఇవాళ మా టీజీవీ కళాక్షేత్రం సన్మానించుకుంటోంది. అలాగే రవీంద్ర విద్యా సంస్థల అధినేత మా ఆత్మీయ అతిథి శ్రీ పుల్లయ్య గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. టీం సభ్యులు, నాటక టీం సభ్యుల్ని సుబ్బరాయ శర్మ గారు, మహతి క్రియేషన్స్ పక్షాన గౌరవనీయులు మా టీం డైరెక్టర్ గోవాడ మహతి క్రియేషన్స్ ఆధ్వర్యంలో ఇంతసేపు టీం డైరెక్టర్ సార్ గోవాడ వెంకట్ గారికి సన్మానము. గోవాడ వెంకట్ గారికి మహతి క్రియేషన్స్ పక్షాన సుబ్బరాయ శర్మ గారు, ఓకే సార్, ఓకే సార్. శ్రీ గోవాడ వెంకట్ గారిని సుబ్బరాయ శర్మ గారు జ్ఞాపికతోనూ శాల్వాతోనూ సత్కరించారు. మూల్యం అద్భుతమైన నాటికను దర్శకత్వం చేసి ప్రదర్శింపజేసినందుకు. అలాగే ఆ నాటిక టీం సభ్యుల్ని సన్మానిస్తారు. నాటిక టీజీవీ కళాక్షేత్రం పక్షాన పత్తి ఓబులయ్య గారు, మహమ్మద్ మియా గారు, మా డిఈఓ గారు గోవాడ వెంకట్ గారిని సన్మానిస్తారు. గట్టిగా చప్పట్లు. మా టీజీవీ కళాక్షేత్రం ఆధ్వర్యంలో శ్రీ గోవాడ వెంకట్ గారికి సన్మానం జరుగుతోంది. ఈ నాటకంలోని
టీం సభ్యులు మూల్యం నాటకంలోని కళాకారులు ఆ టీం సభ్యులు సన్మానిస్తారు. సుబ్బరాయ శర్మ గారు ఈ నాటకంలోని కళాకారుల్ని సన్మానిస్తారు. జిల్లా విద్యాశాఖ అధికారి అతిథి రవీంద్ర విద్యాశాఖ డైరెక్టర్ పుల్లయ్య గారు సన్మానిస్తున్నారు. టీం తరఫున సుబ్బరాయ శర్మ గారి సన్మానం. కళాక్షేత్రం తరఫున డిఓ గారికి, చాలు చాలు పుల్లయ్య సార్కు మొట్టమొదటిసారి జిల్లా విద్యాశాఖ అధికారిగా మా సంస్థకు విచ్చేసేందుకు వారికి మా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు. తర్వాత రవీంద్ర విద్యాసంస్థ అధినేత పుల్లయ్య గారిని డిఓ గారు సత్కరిస్తారు, శర్మ గారు సత్కరిస్తారు. గోపరాజు రమణ గారు మీరు ముందుకు రావాలి సార్, రండి. కానీ సరే ఇప్పుడు ఈ నెల 10, 11, 12 తేదీల్లో జాతీయ స్థాయి శాస్త్రీయ జానపద నృత్య పోటీలు ఉన్నాయి. కరీముల్లా పోస్టర్ తీసుకురాయన. ఆ లోపల డిఓ గారు మాట్లాడడానికి చేస్తే బాగుంటుంది. ఎవరి వద్దు, తొందర ఎందుకు, మేము వెళ్ళిపోతాం ఇళ్ళకి అనుకుంటే ఎట్లా? ఆయన మాట 4 విందాం. కళారంగానికి మాకు 40 సంవత్సరాల అనుబంధం డిఓ గారితో. మా ఆత్మీయ కుటుంబ సభ్యుడిగా భావిస్తాము డిఓ గారిని. వారు మేము ఆహ్వానించిన వెంటనే ఇచ్చేసేందుకు వారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ ఇది 11వ తేదీ ప్రోగ్రాము ఆవిష్కరణ. సార్ కరీముల్లా సార్ వాళ్ళందరికీ సార్ శర్మ రమణ గారు ముందుకు రండి. అదే డిఓ గారు ఆడిపోతారు అందరూ పోయి మాట్లాడి అంటే ఏం పాలు ఏంటిది అది మాట్లాడి అండి విందామే అని మాట్లాడితే తీసుకో కానీ అందరూ ఒకసారి డి రాముడు, అరుణాచల్ రెడ్డి గారు వేదిక రావాలి సార్. ములుగుందం హై స్కూల్, ములుగుందం బాగా సహాయకరించారా? మైకులో బుక్ ములుగుందం వాసి డిఓ గారి స్వస్థలమైనటువంటి ములుగుందం గ్రామానికి సంబంధించినటువంటి ఆ అభిమానంతో ఈరోజు సత్కరిస్తూ ఉన్నారు. అలాగే హెచ్ఎంగా ఉన్నటువంటి మన సెక్రటరీ గారు రవీంద్ర విద్యాసాగర్ బాబు సార్. ఎవరు రాలేదా? ఎవరు
మా 10 నిమిషాల్లో నాటకం స్టార్ట్ చేద్దాం. దయచేసి ఇంకొక అద్భుతమైన నాటకం ముందు ఎవరు పోదు. 9 గంటలకు క్లోజ్ చేసేద్దాం థియేటర్ అంతా. రేపు కూడా 2 నాటికలు ఆధ్వర్యంలో టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు శ్రీ పత్తి ఓబులయ్య గారిని సన్మానిస్తారు. డిఈఓ గారు, రవీంద్ర పుల్లయ్య గారు, అలాగే వీరందరూ కలిసి టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు శ్రీ పత్తి ఓబులయ్య గారిని సన్మానిస్తారు. గురుమూర్తి గారు, జ్ఞానపీఠం కరెస్పాండెంట్ గురుమూర్తి గారు, గోపరాజు రమణ గారు, సుబ్బరాయ శర్మ గారు పత్తి ఓబులయ్య గారిని సన్మానిస్తున్నారు. గట్టిగా చప్పట్లు. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి నాటకోత్సవాల్లో పాల్గొంటూ తనదైన ప్రతిభ చాటి రాష్ట్రం నుంచి నంది అవార్డులు కైవసం చేసుకున్నటువంటి శ్రీ పత్తి ఓబులయ్య గారిని మహతి క్రియేషన్స్ ఈరోజు ఆయన కళాసేవలకు గుర్తింపుగా ఘన సన్మానం, తలపాగా, శాలువా, పూలదండతో సత్కరిస్తుంది. గట్టిగా చప్పట్లు. కందెనవోలులోని టీజీవీ కళాక్షేత్రాన్ని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి పత్తి ఓబులయ్య గారి సేవల్ని గుర్తించి మహతి క్రియేషన్స్ పక్షాన శ్రీ సుబ్బరాయ శర్మ గారు, సినీ నటులు సుబ్బరాయ శర్మ గారు, గోపరాజు రమణ గారు, రవీంద్ర విద్యా సంస్థల అధినేత పుల్లయ్య గారు, కర్నూలు డిఈఓ శామ్యుయల్ పాల్ గారు అందరూ కలిసి ఘనంగా సత్కరిస్తూ ఉన్నారు. గోపరాజు రమణ గారు పూలమాలతో సత్కరిస్తూ శాలువాతో సన్మానిస్తూ ఉన్నారు. జై హో పత్తి ఓబులయ్య గారి కళా ప్రస్థానం అద్భుతమైనది, అద్వితీయమైనది. సినీ నటి ప్రభావతి గారు, సురభి ప్రభావతి గారు మా టీజీవీ కళాక్షేత్రంలో జరిగే అనేక పౌరాణిక సాంఘిక నాటకాల్లో నటిగా ఆమె వస్తూ ఉన్నారు. శ్రీ పత్తి ఓబులయ్య గారి విజయ ప్రస్థానంలో ఇదొక మైలురాయి. మహతి క్రియేషన్స్ ద్వారా గొప్ప సన్మానాన్ని అందుకోవడం చిరస్మరణే, మా అందరికీ మరపురాని మైలురాయి. ఈరోజు నుంచి 3 రోజులు జరిగే రాష్ట్ర స్థాయి నాటక పోటీల్లో మీరందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఇవాళ మరో విశేషం ఉన్నది. పత్తి ఓబులయ్య గారి దినోత్సవం కూడా సెలబ్రేట్ చేసుకుంటుంది టీజీవీ కళాక్షేత్రం. గట్టిగా చప్పట్లు. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పత్తి ఓబులయ్య గారికి. నూతన సంవత్సరం రోజున తన జన్మదినాన్ని చేసుకుంటూ ఉన్నారు. మిత్రులారా, మహతి క్రియేషన్ సుబ్బరాయ శర్మ గారు 2 నెలల క్రితం కర్నూలులో ఈ కార్యక్రమం ఏర్పాటు చేద్దామన్న వెంటనే సంతోషంగా అంగీకరించినాం. ఇవాళ వరకు మొదటి కార్యక్రమం గ్రాండ్గా జరిగింది. 2వ కార్యక్రమం కూడా అలాగే జరుగుతుంది. అద్భుతమైన నాటకాలు రేపు ఎల్లుండి ఉన్నాయి. వారు సుబ్బరాయ శర్మ గారు పట్టి ఇక్కడికి తీసుకొచ్చినారు. కార్యక్రమం కర్నూలులో జరపాలని. కర్నూలులో పద్య నాటకాల కంటే కుప్పలు తెప్పలు జనాలు వస్తారు, కానీ సాయంకాల నాటకాలకు రారు. మరి ఆ పద్ధతిని ఈరోజు మార్చినారు. కాబట్టి మీ అందరికీ ఒకసారి టీజీవీ కళాక్షేత్రం హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అలాగే ప్రతిభ అరుణాచల్ రెడ్డి గారు, మా రవీంద్ర పుల్లయ్య గారు, మరి మా కార్యవర్గ సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు చెప్తూ సుబ్బరాయ శర్మ గారు 2 మాటలు మాట్లాడాల్సి కూర్చున్నా. మహతి క్రియేషన్స్ తర్వాత డిఓ గారు మాట. అందరికీ నమస్కారం. ఓబులయ్య గారికి సన్మానించుకోవడం అనేది మాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఒక సాహితీవేత్త ఆయనలో ఉన్నారు, ఒక పద్య రచయిత ఆయనలో ఉన్నారు, ఒక పౌరాణిక నాటక దర్శకుడు ఆయనలో ఉన్నారు, ఒక సీనియర్ నటుడు ఆయనలో ఉన్నారు. ఇంతమంది ఒకే ఒక్క వ్యక్తిలో ఉండటం అనేది చాలా అదృష్టం. ఆయన్ని సన్మానించుకోవడం మేము అందరూ చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఇంతేకాకుండా ఆయనలో నేను ఇవాళ ఒక మహోన్నత వ్యక్తిని చూడగలిగాను. ఎలాగంటే ఎదురు డబ్బిచ్చి నాకు సన్మానం చేయండి అనేవాళ్ళు ఉన్నటువంటి ఈ కాలంలో మేము సన్మానించుకుంటాం సార్ మిమ్మల్ని అంటే నాకు వద్దండి అన్నారు. మీ బయోడేటా పంపించండి సార్, సన్మాన పత్రం చేస్తామంటే నాకు వద్దండి, నాకు సన్మాన పత్రాలు అవి వద్దండి, నేను సింపుల్గా ఉండే మనిషిని, నాకు ఇది వద్దని అనే ఈ కాలంలో ఇటువంటి మనిషిని మనం చూడము. అందుకని మనం తప్పకుండా నమస్కారం పెట్టుకుంటూ ఆయన గౌరవించుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఎందుకు బయోడేట్ ఇవ్వలేదు అంటే నేను మీ అందరికీ తెరపరిచింది కదా, మళ్ళీ మిమ్మల్ని సార్ మళ్ళా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, అందుకనే సార్ అది కారణం. నెక్స్ట్ మన అందరికి వందనాలు. డిఈఓ అంటే మా సారే. మా కుటుంబ సభ్యుల్లాగా మమ్మల్ని ఆప్యాయతతో ప్రేమతో చూపించినటువంటి పత్తిపుల్లయ్య సార్కి, మరి యొక్క తండ్రి సమానులు మరి పుల్లయ్య సార్ గారికి, మరి యొక్క టీజీవీ కళాక్షేత్రంలో ఉన్నటువంటి ప్రతి సభ్యులకు, మరి కార్యక్రమానికి వచ్చినటువంటి వారు, ప్రత్యేకంగా మహతి క్రియేషన్స్ వారు టీం సభ్యులందరికీ, మరి ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించిన మీ అందరికీ నా యొక్క నమస్సుమాంజలు. ఈ యొక్క నాటికలు చాలా వింటున్నాము. ఈ నాటిక చూసిన తర్వాత ఒక గుస్బం స్టార్ట్ అయినాయి. జడ్జిమెంట్ ఏమొస్తుందని ఒక విధమైనటువంటి ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను. పక్కన పుల్లయ్య సార్ పలకరిస్తున్నా కానీ నాకు మైండ్ రావట్లేదు. నిజంగా ఆ ఫీల్ అనేది చూస్తున్నప్పుడు నిజంగా రియాలిటీ లైఫ్లో ఏం జరుగుతుందనేది కళ్ళ కట్టినట్లుగా ఈ యొక్క వారు చూపించారు. నిజంగా ఇది చాలా సంతోషదగిన విషయం. ఈ యొక్క నాటకాల్లో 2 రకాలు ఉంటాయి. పౌరాణిక నాటకాలు, సాంఘిక సమాజ నాటకాలు ఉంటాయి. పౌరాణిక నాటకాల్లో వచ్చి గత చరిత్రను మనం చూడండి, మనం వినంది, కొన్ని వందల సంవత్సరాల కింద, శతాబ్దాల కింద గతించినటువంటి సంగతులని మనం ప్రత్యక్షంగా పౌరాణిక నాటకాల ద్వారా చూస్తాం. ఈ సామాజిక నాటకాల ద్వారా ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులన్నిటికీ కండ్లకు కట్టినట్లుగా మనం చూడగలము, చూస్తున్నాం. ఈ సామాజిక జీవితంలో ఎన్నో పెనుమార్పులు వచ్చేసాయి. వయో పరిమితం లేకుండా ప్రతి ఒక్క వ్యక్తి మొబైల్కు బానిసలైనటువంటి ప్రస్తుత సమాజంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, సమస్యల వలయంలో చిక్కుకొని నెమ్మది లేక, మనశ్శాంతి లేక, భీకరమైన ఒత్తిళ్లకు లోనై ఒడిదుడుకులతో కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాం. ఈ యొక్క సామాజిక స్ఫూర్తితో ఇచ్చేటువంటి ఈ నాటికలు నిజంగా మనసుకు ఎంత ఆహ్లాదాన్ని ఇస్తాయి. ప్రపంచం మొత్తంలోనే అపరుకుపోయేటటువంటి బిల్గేట్స్ అన్నట్టు మాట ఏంటంటే, నాకు వద్దు అంటే వచ్చేది డబ్బు, కావాలి దొరకడం శాంతి అంటాడు. ఆయనకున్న డబ్బుతో ప్రపంచం మొత్తానికి 10 రోజులు భోజనం పెట్టచ్చు అంట, 3 పూట్ల. కానీ ఆయన దొరకని శాంతి. నిజంగా ఈ సామాజిక స్పృహలోకి నిజంగా ఇంతమంది దీన్ని ప్రేమించి వచ్చారంటే నిజంగా మనకు సామాజిక నాటికల పట్ల ఉన్నటువంటి ఆసక్తి, నిజంగా మానసిక శాంతి కోసమై కనపరిచేటువంటి కనులు కట్టేటువంటి ఈ విషయాలన్నీ చూసినప్పుడు నిజంగా మనిషికి చాలా ఆరోగ్యవంతంగా ఉంటాడు, నెమ్మదిగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు, సమాధానంగా ఉంటాడు. జీవితంలో ఎక్కడ ఒడిదొడుకులు ఉండవు. ప్రస్తుత సమాజంలో ఉద్యోగాల్లో కానీ, ఏ వృత్తిలో కానీ ఒత్తిళ్లకు లోనైన పరిస్థితులు ఉన్నాయి. నిజంగా ఇటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయంటే, కనుమరుగైన రోజుల్లో ఇటువంటి సమాజంలో ఇంకా మన టీజీవీ కళాక్షేత్రం వాళ్ళు జరుపుతున్నారంటే ఎంతో హర్షింపదగిన విషయం. ఈ యొక్క కళాక్షేత్రం గత 4 దశాబ్దాలుగా కొన్ని వేల నాటికలు వేసి నంది అవార్డులు తీసుకొని నిజంగా ఎంతో మందికి ప్రోత్సాహపరిచి, నిజంగా ఆ టీం సభ్యులు చూస్తే వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటారంటే, వాళ్ళు మాట్లాడే ప్రతి మాటలో ఒక చమత్కారం ఉంటుంది. మాకు ఎక్కువ దీంట్లో టీచర్సే ఉన్నారు. నిజంగా ఎంతో సంతోషం. టీచర్లే ఎక్కువ సభ్యులు ఉన్నారు. వాళ్ళు మా కార్యాలయంకి వచ్చినప్పుడు కూడా వారితో ఒక మాట మాట్లాడితే దాంట్లో నుంచి ఇంకొక మాట తీసి నిజంగా మార్పు తెస్తారు. ఇటీవల మన వినాయతులాగా ఆఫీస్కి వచ్చారు. అడిగాను, టీ తాగుతారా సార్ అని అడిగా. ఆయన అన్నమాట తెలుసా, మీరు ప్రేమతో విషయం ఇచ్చిన తాగుతాను అన్నాడు. అంటే వాళ్ళు ఏది మాట్లాడినా అది నిజంగా ఎదుటి వ్యక్తికి నిజంగా సంతోషాన్ని పంచిపెట్టేదిగా ఉంటుంది. ఇంకా మియా సార్ మాట్లాడినంటే ప్రతి మాటకు నవ్వే. మా ఆఫీస్ స్టాఫ్ అందరూ నిజంగా చెప్పాలంటే 60 మంది స్టాఫ్ ఎప్పుడు డల్లు కూర్చొని పనిచేస్తుంటారు వాళ్ళు. అటువంటి వారిని ఒకసారి మన ఆత్మకూరు దగ్గరటువంటి వైఎస్ఆర్ ఘాటు తీసుకెళ్ళాం. వాళ్ళందరినీ ఉత్తేజపరిచే లోపల 60 మందిలో 50 మంది డ్యాన్స్లు వేసినారు.
అసలు మా ఆఫీస్లో ఇంత యాక్టివ్గా ఉంటారు, ఇంత డ్యాన్సులు వేస్తారు నాకు తెలియదు. వీళ్ళు వాళ్ళని ఆ రోజు చేసిన ప్రోత్సాహంతో నిజంగా ఆ రోజు ఒక చెప్పాలంటే మా హిస్టరీలోనే విద్యాశాఖ వ్యవస్థలోనే ఒక నూతన ఉత్సాహం, ఎప్పుడైతే ఇట్లాంటి కలెక్టివ్గా గుంపు కలుస్తారో ఒక యూనిట్ ఏర్పడింది. ఒకరికి కోరుకునేటువంటి అసమానతలను తొలిగిపోయినాయి. కలిసి మాట్లాడుకున్నారు, కలిసి కూర్చున్నారు, ఎప్పుడు మాట్లాడుకున్నారు ఆ రోజు మాట్లాడుకున్నారు. అటువంటి మంచి టీం మా టీచర్లు ఉన్నారు, మాకెంతో సంతోషకరం. నిజంగా ఈ నాటికల ద్వారా మరి ఈ కళాక్షేత్రం ద్వారా కళాకారులని కవులను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళకి పెన్షన్ విషయంలో చేస్తున్నారు, ఆర్థిక విషయంలో సాయం చేస్తున్నారు. నిజంగా కనుమరుగైన రోజుల్లో కళాక్షేత్రంలో ఇంతగా జరుగుతున్నాయంటే ఒక కర్నూలు వాసిగా నిజంగా నేను చాలా గర్వపడుతున్నాను. నిజంగా దీనికి ఇనిషియేట్ తీసుకుంటే పత్తిపులయ్య సారు, ఆ సారు అసలు టైం ఎట్లా మేనేజ్ చేస్తారో నాకు అర్థం కాదు. ఎన్ని కార్యక్రమాల్లో ఎంత బిజీగా ఉన్నా కానీ ఆహ్లాదంగా ఉంటాడు, చిన్న సలహా ఇస్తాడు. ఇంటుంటే ఫోన్లో ఒక్క మాట ఎంత ఇంపుగా ఉంటుందంటే నిజంగా ఆప్యాయత, ప్రేమ, అసలు అవి నిజంగా ఒక పేరెంటల్ కేర్. అసలు ఆ మాట మాట్లాడితే బాగున్నావు అంటే అది నిజంగా ఆ సార్ నన్ను తిడితే కూడా బాగుంటుంది. నాకు ఎంత సంతోషం అంటే తిట్టుకున్నాడు సార్ నన్ను. అంత ప్రేమ సార్తో ఎన్నో మాకు గత చాలా సంవత్సరాల పరిచయం. నిజంగా ఉద్యోగంలో మేము చేస్తున్నప్పుడు అనేక విషయాల్లో ఎక్కడ ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, కొన్ని విషయాలు నాకు గైడెన్స్ కూడా ఇస్తూ వచ్చాడు. నిజంగా నేను జీవితంలో ఈరోజు కూడా నాకు అవి నా మనసులో ఉన్నాయి, ఆచరణలో కూడా పెట్టాను. నేను ఎలాగ సమాజంలో ఉండాలనే విషయాలు కొన్ని చెప్పిన మాటలు నాకు గుర్తున్నాయి. అలాగే మా పుల్లయ్య సార్ గారు మా ఫ్యామిలీ పట్ల, మా పట్ల చూపించిన ప్రేమలు, ఆప్యాయతలు, మా ప్రతి ఫంక్షన్లకు కానీ ఎప్పుడు కానీ సార్ మా వెనువెంట ఉండేవాడు. సార్ కూడా ఎంత కూల్గా చెప్తాడంటే కొండ వచ్చి మన మీద పండ కానీ మంచులాగా అటు కరిగిచ్చేస్తాడు అంతే. అంటే వాళ్ళకు బికాస్ ఆఫ్ దేర్ ఎక్స్పీరియన్స్, సామాజిక స్పృహలో ఉండే పరిస్థితులను బట్టి ఎంత నెమ్మదిగా సమాధానం ఇస్తారంటే ఇట్ గివ్స్ ఎంతో మనకు స్ట్రెంగ్త్. కాబట్టి ఇప్పుడు ఈ ఒక్క నాటికి వచ్చేయడం ద్వారా నాలో ఉన్నటువంటి ఒక 1 monthలో స్ట్రెస్ అంతా బర్స్ట్ అయిపోయింది నాకు ఈరోజు. నిన్న రాత్రి 2 వరకు పనిచేసాము ఆఫీస్లో, టెండర్స్ అని ఎవరిని ఇవని పొలిటికల్ ప్రెజర్స్తో రకరకాల మనశ్శాంతి. కరువైన రోజులు 2 సెల్ ఆఫ్ చేసుకొని కూర్చున్నాను. ఆఫ్ చేసుకొని కూర్చుంటే మనుషులు పంపించారు ఇంటి దగ్గరికి సెల్ ఇచ్చి. ఇట్లాంటి సమయంలో మన టీం వారు ఇన్వైట్ చేయడము, మరి ఓపులే సార్ ఫోన్ చేయడము, మరి ఇక్కడ రావడము, నిజంగా ఇది చూస్తుంటే నిజంగా ఇంకా నేను కూడా ఇప్పుడు ప్రతి ప్రోగ్రాంకి రావాలనే ఫీల్ నాకు వచ్చేసింది. తప్పకుండా సార్ మీరు జరిగే కార్యక్రమం మేము కూడా వచ్చి మానసిక ఒత్తిడిల నుంచి, ఒడిదొడుకుల నుంచి ఇదొక రిఫ్రెషింగ్ సెంటర్ కాబట్టి తప్పకుండా వస్తాము. ఇందాక ఇచ్చిన డ్రామా నాటిక ద్వారా నిజంగా ఇది కాబట్టి నిజంగా టీం వారందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఇటువంటి సామాజిక స్పృహ కలిగించేటువంటి నాటికలు, ఆ చట్టాల గురించినటువంటి ఆ లాజికల్ థింకింగ్ ఇప్పుడు నాకు అనిపించింది. ఏముంటుంది, ఒక మాట అనుకున్న ఆ లాయర్ గారు దాంట్లో ఉన్న చిన్న మాట, సర్జరీ చేసేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలన్నారు తప్ప ఇవ్వకూడదని ఆప్షన్ లేదన్నారు. నిజంగా లాజికల్గా పాయింట్. కాబట్టి అటువంటి థింకింగ్ కానీ మనశ్శాంతి కానీ ఇదొక మంచి రిఫ్రెషింగ్ సెంటర్. కాబట్టి దీనికి నన్ను ఆహ్వానించినటువంటి మరి ప్రత్యేకంగా మన అధ్యక్షుడైనటువంటి పత్తిపులయ్య సార్కి, మరి టీం మెంబర్స్ అందరికీ, మరి ఈ కమిటీ వారికి అందరికీ, వచ్చిన అందరికీ నా మనసారా కృతజ్ఞత తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగా అనకూడదు, పేరు వెళ్ళకూడదు. డిఓ గారు ఇంత రసికతగా మాట్లాడతారు నాకు కూడా తెలియదు. ఆయన ఎప్పుడూ ఫైల్స్ తప్ప రెండవ ప్రపంచం లేదు. మరి ఇంత చక్కగా మాట్లాడి నాటకం చూడడం, చాలామంది గెస్టులు వస్తారు, ఇట్లా వస్తారు, ఇట్లా వెళ్ళిపోతారు తప్ప మీ కార్యక్రమం నన్ను ఎప్పుడు పంపిస్తారని పూర్తి నాటకం చూశాడు. 2వ నాటకం కూడా చూస్తాడు. ఎందుకంటే అది కూడా ఈ 2 నాటకాలు కాదు సార్, ఈ ఎంపిక చేసిన సుబ్బరాయ శర్మ గారికి మనం ధన్యవాదాలు చెప్పాలి. మాకు ఏమీ తెలియదు నాటకాల ఎంపికలో, వారు అద్భుతమైన నాటకాలు ఎంపికలు చేశారు. ధన్యవాదాలు సార్ మొట్టమొదటి మీకు. ఇక్కడ ఇంకొక విశేషం అంటే ఇప్పుడు 2వ నాటకకు గోపరాజు విజయ్ గారు వారి తండ్రి గోపరాజు రమణ ఇవాళ ఎన్ని సినిమాల్లో కనిపిస్తారంటే అన్ని సినిమాల్లో కనిపిస్తున్నారు సార్. మీరు వచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆ నాటకం ప్రారంభమవుతుంది. పిల్లలు ఇంతకుముందు డ్యాన్స్ చేశారు, వాళ్ళందరికీ వారు సుబ్బరాయ శర్మ గారు ఒక్కొక్క అమ్మాయికి 100 రూపాయలతో పైన పారితోషం, గ్రూప్ ఫోటో. రండమ్మా త్వరగా, అది అయిపోయిన నాటకం స్టార్ట్ చేస్తాం. రెడీ అందరు పిల్లలే.
టీజీవీ కల్చరల్ అకాడమీ నాట్య బృందం సార్ ఇది. వారానికి 3 రోజులు వారు శిక్షణ ఇస్తుంటారు. ఈ పిల్లలంతా ఇక్కడే డ్యాన్స్ నేర్చుకునేటువంటి వాళ్ళు ఈరోజు ఆ కార్యక్రమం వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే రేపు ఉండేటువంటి నాటకాలు సారే చెప్తాడు. రేపు గుంటూరు వారిది చిగురు మేఘం అనేది మొన్ననే తెనాలి పరిషత్తులో కూడా ఉత్తమమైన ప్రొడక్షను ఇంకా ఇతర బహుమతులను గెలుచుకున్నది. రెండవది ఇది అతని సొంతకం, అది కూడా గుంటూరు వారిదే. చాలా ఎక్స్పీరియన్స్డ్ రవీందర్ రెడ్డి గారి దర్శకత్వంలో అది కూడా చాలా మంచి నాటిక. తప్పకుండా మీరు అందరూ వచ్చి చూసి ఆనందించి ఇప్పుడు ఈ నాటకాన్ని చూసి జరగబోయేది జనరల్ భోగీలు అనేది ఒక సాంఘికమైన సమస్యను తీసుకొని చేశారు. మొట్టమొదటి ప్రదర్శన మీరు చూసి దాన్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అమ్మా రండి కూర్చోండి సార్.